యూజువల్గా నేను ఆండ్రాలజిస్ట్గా నేను చదివిన చదువు అల్లోపతిక్ కాబట్టి నేను అల్లోపతినే ఇంకా పిల్లలు పుట్టకుంటే ట్రీట్మెంట్ అవుతుంది, దీంట్లోనే అంత ఉంది విద్య అనడం కరెక్ట్ కాదు. హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే మనం ఏమంటుంటాము, అప్పుడప్పుడు హోమియోపతి అంటూ ఉంటాము. సో వాళ్ళు కూడా మంచి హెర్బ్స్ దానికి సంబంధించినవి అందులో కూడా ఉన్నాయండి. దాంట్లో ఎప్పుడు మనం తప్పనేది పట్టకూడదు. కానీ ఆథరైజ్డ్గా చక్కగా ఆ సంబంధించిన ఆ హెర్బల్ కాంపనీస్ మీకు ఎవరు ఇస్తున్నారో చూసుకోవాలి. అంతే తప్ప ఆన్లైన్లో అదేదో పేరు వచ్చింది సార్, ఇది వాడేస్తే న్యాచురల్ అని చెప్పారు, అటువంటి వద్దు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు తెలియవు. రెండవది, పిల్లలు కానీ కూడా టెస్టిస్ బాగుండాలి, టెస్టిస్ బాగుంటే చక్కగా పిల్లలు పుడతారు, నా టెస్టోస్టెరోన్ బాగుండాలి కాబట్టి నేను టెస్టోస్టెరోన్ డైరెక్ట్ ఇంజెక్షన్స్ తీసుకుంటాను అనే ఆలోచనలో చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అది తీసుకుంటే బాడీ కూడా దృఢత్వంగా ఉంటుంది, సెక్స్ కూడా పవర్ఫుల్గా చేస్తా కదా సార్, సో పిల్లలు కూడా బాగా పుడతారు కదా అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకు? మీరు డైరెక్ట్ స్టీరాయిడ్స్ కానీ డైరెక్ట్ టెస్టోస్టిరోన్ ఇంజెక్షన్ ట్యాబ్లెట్ తీసుకుంటే స్పెర్మటోజెన్సిస్ సైకిల్ ఎక్కడైతే స్పర్మ్ టెస్టిస్లో ఉత్పత్తి అవుతుందో అది సప్రెస్ అయిపోతుంది. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్టీరాయిడ్, ముఖ్యంగా ఎనీ ఫార్మ్ ఆఫ్ టెస్టోస్టిరోన్, యూజువల్గా పిల్లల ప్లాన్ ఉంటే స్టీరాయిడ్ తీసుకోవాలి అండర్ ది కేర్ ఆఫ్ యువర్ ఆండ్రాలజీ అండ్ మీ ఫిజిషియన్. అంతేగాని మీరు సొంతంగా ఇవి తీసేసుకొని లేదా అదేదో డ్రగ్స్తో ఎంజాయ్ఫుల్గా ఉంది సార్ వీకెండ్ లేదంటే మంత్ ఎండ్ అని పోతున్నాము, ఎందుకంటే ఇప్పుడు బయట కల్చర్ అలా ఉంది కాబట్టి మన జాగ్రత్తలు చిన్నప్పుడు వయసులో ఏవో చేసాం అయిపోయింది. బట్ ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ ఉంది, మనం ప్లాన్ చేసుకోవాలి పిల్లలకు అనుకున్నప్పుడు హెర్బ్స్ అనండి, నార్మల్ ట్యాబ్లెట్స్ అనండి, నేను రాసే ఎట్లాంటి ట్యాబ్లెట్స్ అయినా ఒక మెడికల్ షాప్ ఆన్లైన్ కాకుండా ఆథరైజ్డ్గా ఉండే డాక్టర్ గారిని సంప్రదించి, సార్ పిల్లల ఇష్యూ ఉంది, నేను ఇవి తీసుకోవచ్చు, నాకు టెస్టోస్టెరోన్ తక్కువ ఉంది, ఏం తీసుకుంటే ఏ ట్యాబ్లెట్స్ తీసుకుంటే నా టెస్టోస్టెరోన్ ఇంప్రూవ్ అయ్యి ఇది బాగుంటుంది, ఆ విధంగా ఆలోచించాలి తప్ప సొంతంగా చాట్ జీపీటీ చెప్పిందనో లేదా గూగుల్ జెమినీని అడిగితే ఆన్సర్ ఇచ్చిందనో అనుకుంటే ఖచ్చితంగా ఇది మన మెకానికల్ వర్క్ కాదుగా. ఏదో వాళ్ళు తుడిచేస్తే పోనీ, కొంగోటి తలనొప్పి వేస్తే ట్యాబ్లెట్ వేస్తే పోకుంటే ఇంకో ట్యాబ్లెట్ తీసుకోవచ్చు అని. స్పర్మ్ వెరీ మీ జనరేషన్స్ని ఇచ్చేది మీ స్పర్మ్, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్, పిచ్చి పిచ్చి ట్రీట్మెంట్స్ ఎక్కడికంటే అక్కడ పోయి తీసుకోకుండా మంచి ఆథరైజ్డ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని చక్కటి లైఫ్ ఎంజాయ్ చేయండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.